నువ్వు అన్నింటిలో వచ్చి జాయిన్ అయిపోకూడదు. ఎందుకని? ఇక్కడ మెయిన్ సినిమా జరుగుతుంది. అమ్మ చెప్పింది నువ్వు హోటల్లో స్టార్టర్ లాంటిది. అవునా? చిన్న చిన్న ఐటమ్ ఇస్తారు, తర్వాత మెయిన్ కోర్స్ వెళ్ళిపోతాం. అవునా? అమ్మ చెప్పింది ఏది జరిగిన ముందు నీళ్ళ రిబ్బర్ కట్ చేసేదండి. మీ అమ్మ మండాకే చెప్తారు, రిబ్బర్ కట్ చేసి టికెట్ ఇస్తారు. లోపల పోయి సినిమా చూడాలన్నమాట. నేను వచ్చిందే చెప్తామని కోసం. అవునా? నేను వచ్చింది నీ కోసం. ఎవరొచ్చాడు? నేను వచ్చాను, నువ్వు మా ఇంటికి వచ్చావా? నువ్వు అక్క కోసం వచ్చా? అవును. నేను బజార్ వెళ్ళినా, నేను నీ కోసం వచ్చానా? నీ కోసం నేను వచ్చాను కదా, అందుకని ఎక్కడ వచ్చింది కాదు, ఎప్పుడు దిగిందా లేదా బుల్లెట్. చెప్పడానికి మాది గుణపాలు, బుల్లెట్లు గవర్నమెంట్ పెద్ద కట్టపాలు. సరే కానీ బాగా అంటున్నాడు చెప్పలేదు. ఏమండి మా అందాన్ని యథార్థిగా చూసుకుంటే అర్థం పట్టాలి. మీ అందరం చెప్పాలి కదా. చెప్తానండి, పెట్టుకోండి. ఏంటి అదే ఏమండి నేను పెట్టుకోనా? టైం వచ్చినప్పుడు నువ్వు పెట్టుకుందిలే. నాకు పెట్టుకుంటాను. నీకు తక్కడం ఇష్టం ఉండదా? ఏంటి ఇదంతా కాదు కానీ నువ్వు మా అక్క పక్కన వస్తే మీ ఎంత ఎలా ఉందో జబర్దస్తుగా మా అక్క పక్కన వస్తే మా అక్క శ్రీదేవి నువ్వు అచ్చం నల్లగా జగదేస్తాము నడున్నారండి. అలా నవ్వుంటే బావగారు 500 బావా బావా ఎక్కడో లాక్కెళ్ళిపోతున్నాం. పక్కన అరటి తోటకేమో అక్క తీసుకుపోతుంది. అక్కడ ఆకేమో పచ్చగా ఉంది, ఇక్కడేమో లోపలికి వెళ్తే వెచ్చగా ఉంటుంది. పోయే కాలం చలికాలం లేకుండా అయినా నాకు చెమటలు పోస్తున్నాయి. మీ అక్కకేమీ పోయటం లేదు. చలికాలం ఎక్కగా ఉండాలి, వానాకాలం ఇప్పుడు నువ్వు ఎంత స్టార్ట్ చేసి ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే మనం ఎక్స్ప్రెస్ కి టికెట్ కొనుక్కున్నాం. ప్యాసింజర్ ఎక్కడ ఇది కాదు కరెక్ట్ అనమాట. ఏ ప్యాసింజర్ అయినా ఏ ఎక్స్ప్రెస్ అయినా బండి స్టార్ట్ చేయటం లేదు కదా. చెప్పనా? ఎప్పుడు స్టార్ట్ చేసామని కాదు, స్టార్ట్ చేసామా లేదా. మీ అక్క చూడు ఎక్స్ప్రెస్ లిమిటెడ్ స్టాప్స్ వందే భారత్. మీ అమ్మ కూర్చుకోండి. నువ్వు ప్యాసింజర్, నువ్వు ప్రతి స్టేషన్ లో అవుతావు. ఎక్కివాడు ఎక్కుతుంటాడు, దిగుబడి అందులో నేను ఎక్కడ నాకు టైం వచ్చిన నేను ఎక్కుతాను. నువ్వేంటి మీ తాతగారు మనిషిలా ఎలాగే వస్తున్నావు? అంటే నువ్వు హైట్ ఎక్కువ పగరా అంటే నేను పగవనాన్ని కొట్టి ఎగిరి పేరు తీసుకోండి. కాదండి, అతను చూసావా? ప్రపంచంలో ఎవడూ ఉండడు ఆ యాంగిల్లో ఎవరైనా కూర్చుంటాడండి. నీకు భగవంతుడు మంచి నవ్విచ్చాడు. సరే కానీ ఎవరైనా ఉంటే తలగాడు పని పాప. అతను నిన్నే చెప్పాడు కదండి, నాకు చాలా బాధగా ఉందండి. మన ముగ్గురు కలిపేనా మరి 5,000 మంది మా బీపీ మధ్యలో వెంకటేశ్వరం లాగా చాలా బాగుందండి.
నీకు పొట్టిగా ఉన్న చూసావు, ఎవరది? నీకేమో ఆ? ఎర్రగా ఉన్న ఏది కన్నడ ఎవరది? మా జబర్దస్త్ తప్ప మా అత్త మా అప్పు చాలా ఎర్రటి మనిషి. కాదు. అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళంతా నాగాదు సగంలో కొట్టుకోవాల్సిందే. నాకు నలుగుతో వచ్చే వరకు తెలుపు దీని ముందు దిగతుడుకు, కానీ నాకు ఎక్కడో ఒక దగ్గర నలుపు నలుపు చూడు ఎక్కడ దొరుకుంటారు. ఏమండి? ఇదో మీ నలుపు నలిపి నలిపి ఆ నలుపు ఎక్కడ నిలిపారు? ఈ పొట్టలు బాగా చెంచం రాడుతుందండి. నేను ఎప్పుడు పని ఆ? నేనేమో పుష్ప సినిమా చూద్దామని వచ్చాను. ఇదో ఎల్లి పుష్పం వచ్చింది. వచ్చేయ్. ఏదో కార్యక్రమం వచ్చింది. అక్క ఒకేసారి కానీ కరెంటు నారాయణ రెడ్డి గారు, మరి కరెంటు నారాయణ గారు పెద్దలు పూజలు కళాకారులు కళామాలు మరి మరి మా ముగ్గురికి కళా 200 300 ఇచ్చారు. మరి కళాభి ఉందని చెప్పుకుంటూ ఆ శివస్థానం గారు వేరే